పార్టీ విస్తరణపై జనసేన దృష్టి పెట్టింది. అన్ని జిల్లాల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ నాగబాబు ఉత్తరాంధ్రపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2029 ఎలక్షన్స్ నాటికి బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో ప్రాతినిధ్యం పెంచుకోవాలని చూస్తోంది జేఎస్పీ. అందుకోసం గ్లాస్ పార్టీ ప్లాన్స్ ఏంటి? జనసేన అధినాయకత్వం వ్యూహం ఏంటి? జనసేన పార్టీ ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంపై అధినాయకత్వం దృష్టి పెట్టింది. జేఎస్పీ అంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకే ఎక్కువగా పరిమితమైందన్న ప్రచారాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని సామాజిక వర్గాలతో మరింత మమేకమై రాష్ట్ర వ్యాప్తంగా బాగా విస్తరించేందుకు బలమైన వాదాన్ని వినిపించాలని ప్రయత్నిస్తోంది. 2029 ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న జనసేన వచ్చే ఏడాది జరిగే మున్సిపల్, ఆ తర్వాత నిర్వహించే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ నాగబాబు ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. జనసేన నేతలు, కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి నాగబాబును పోటీకి దింపాలని పార్టీ నాయకత్వం భావించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. దీంతో ఎన్నికల ముందు నాగబాబు అనకాపల్లి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించి కేడర్లో కొత్త ఊపు తెచ్చారు. కానీ అప్పట్లో మారిన రాజకీయ సమీకరణాల్లో అనకాపల్లి స్థానం బీజేపీకి కేటాయించారు. దీంతో పార్లమెంటులో అడుగు పెట్టాలన్న నాగబాబు ఆకాంక్ష నెరవేరలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది మార్చిలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఉత్తరాంధ్రలో పార్టీని మరింత క్రియాశీలకంగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో విశాఖతో పాటు మిగిలిన జిల్లాలోనూ పర్యటిస్తున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమై జనసేన బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. నాగబాబు తరచూ ఉత్తరాంధ్రలో పర్యటించడం వెనుక పార్టీకి పెద్ద ప్లానే ఉంది. ఈ ప్రాంత పార్టీ బాధ్యతలు చూడాలని పార్టీ హైకమాండ్ ఈ ఎమ్మెల్సీని ఆదేశించిందని జేఎస్పీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను నాగబాబు విశాఖలోనే వీక్షించారు. ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహించారు. నాయకుల్లో విభేదాలు, అసంతృప్తి ఉంటే తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్, లీడర్ అనే తేడా లేకుండా పార్టీ అందరినీ సమానంగా చూస్తోందంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధినాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేయటం జనసేన పటిష్టత ప్లాన్ లో ఒక భాగంగా భావిస్తున్నారు. తన స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వాటిని కొలిక్కి తీసుకొస్తాననడం చూస్తే జేఎస్పీ బిగ్ ప్లాన్ ను అర్థం చేసుకోవచ్చని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇక పార్టీ ఆవిర్భావం తర్వాత గత ఎన్నికల్లోనే జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. 21 సీట్లను దక్కించుకుని 100% స్ట్రైక్ రేట్ తో విమర్శకుల నోళ్లు మూయించింది. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భంగపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడిపోయారు. పరాజయంతో కుంగిపోకుండా ఓటమిని గుణపాఠంగా తీసుకుని వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా జనసేనాని పోరాడిన విషయాన్ని మర్చిపోకూడదు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో గెలిచిన ఊపును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు పార్టీ విస్తరణపై జనసేన అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఉత్తరాంధ్రలో పార్టీ ఎదుగుదల ముఖ్యమని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ నాగబాబుకు ఈ ప్రాంత బాధ్యతలు అప్పగించారని సమాచారం. పార్టీ ప్రణాళికలను ఈ మెగా బ్రదర్ ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.